జిల్లాలో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మండపేట పట్టణంలో బీసీల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. ఇక హ్యాట్రిక్ విజయం మీకే అంకితం చేస్తానని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రకటించారు. మండపేట నుంచి తనని, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించాలని కోరారు. స్థానిక వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని, ఆలోచించి ఓటు వేసి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. సోదర సంఘీయులందరికీ కూడా పేరు వ్యక్తిగత నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి తోటి సంఘీయులతో ఈ సభా కార్యక్రమంలో నన్ను ఆహ్వానించేందుకు మిత్రులు పెద్దలు జోగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ 3 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి 4వసారి విజయ కేతన వేయడానికి సిద్ధంగా ఉన్న జోగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా 42 సంవత్సరాలు తదుపరి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీకి ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరూ కూడా మర్చిపోకూడదు. ఎన్నో సమావేశాలు చూశాను, చాలా మందిని చూశాను. కానీ ఓటు వచ్చేటప్పటికి దుర్మార్గం మాయ చెప్తున్నాడు. ఈసారి వాలంటరీగా వస్తుంది. అదేవిధంగా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల పైన మన ముందరకు దోచుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు లేవు, నదులు లేవు, కొండలు లేవు, ఇసుక లేదు, మైలు లేవు, ప్రతిదీ దోచేసుకోవడమేనండి. అన్ని కోట్లు దాచుకుని ప్రతి ఒక్కరితో కూడా డబ్బు కట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాడు. దయచేసి ఎవరు కూడా నీతిగా ఉండండి, డబ్బు చెప్పుకోండి చెప్తాను నేనైతే. ఎందుకంటే వాడు డబ్బే కాదు, దానంతా దోచేస్తాడు. దోచి డబ్బు పంచిపెట్టాలి, కానీ ఓటు మాత్రం ఎందుకంటే మనకి ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగాయి. సమాజంలో బీసీ వర్గాల పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిని